మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తారీఖు నుండి మనకు పక్షము అంటే ఈ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి గ్రహ సంచారము మరి యొక్క గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి బాగుండబోతూ ఉన్నది, ఈ 15 రోజులలో ఏ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక మాట, ముందుగా ప్రేక్షకులు మీరు జన్మించినటువంటి సమయం కావచ్చును, ఆ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని చూసుకోవడము 100కు 90% పర్ఫెక్ట్గా ఉంటుంది, అక్యురేట్గా. పేరు బలం పట్టి చూసుకోవడము అది కొంత అక్యురేట్గా ఉంటుంది. కనుక మరొకటి, జన్మనామం వేరు, మీ యొక్క వ్యవహారిక నామం వేరే ఉంటుంది, అట్లా కూడా ఇబ్బందులు ఎదురవుతుంది. కనుక మరి ఏ రకంగా చూసుకోవాలి, మరి మన లగ్నం ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ద్వితీయాధిపతి ఎవరు, ఏ లగ్నం అయితే ఉంటుందో వారికి ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలి. దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు దాన్ని యాక్టివేషన్ చేసుకోకుండా ఇబ్బంది పడితే ఎవరు ఏం చేయలేరు. కనుక సింహరాశి అనుకుందాం, ద్వితీయాతో కన్యను యాక్టివేషన్ చేయాలి అంటే ఏమిటి, బుధునికి సంబంధించింది ఏం చేయాలి. అదేవిధంగా మకరం అనుకుందాం అంటే కుంభము వీరికి ద్వితీయాతు. సో ఇట్లా ఏ రాశుల వారు లగ్నం ఏమిటి అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కనబడుతుంది. మరి ఈ 15 రోజులలో జరగబోయే మంచి చెడు మార్పుల గురించి తెలుసుకుందాం. 2025 ఆగస్టు నెల 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మరి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని కుంభరాశి వారికి తెలుసుకుందాం. మరి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం నక్షత్రము, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారు కుంభరాశికి చెందుతారు. మరి వీరికి ఆరోగ్యము, ఆర్థికము, విద్య, కుటుంబము, వృత్తి, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాం. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు మార్పు అనేటువంటిది వీరికి ఎంత ఉపయోగంగా ఉంది, ఏ గ్రహాలు ఉపయోగంగా లేవు, మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అసలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం. కుంభరాశి వారికి అత్యంత మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి నెల ఇది. అయితే ఇక్కడ వృత్తి మరియు ఉద్యోగం, కెరియర్, జాబ్ అనేది చూసుకుందాం. ఈ 15 రోజులు కూడా వృత్తిపరంగా ఇది కొంత కఠినమైనటువంటి నెల. మీ దశమాధిపతి కుజుడు 8వ ఇంట్లో అష్టమ స్థానంలో ఉండడం వల్ల మీ పనిలో అకస్మాత్తుగా అడ్డంకులు, ఊహించని సమస్యలు మరియు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటాయి. మీ శ్రమకు గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి మీకు కలుగుతుంది. ఎంత పని చేసినా కూడా నన్ను ఎవ్వరు గుర్తించలేరు అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది. మరి 15 నుండి 17వ తారీఖు తర్వాత సూర్యుడు 7వ ఇంట్లో బలపడడం వల్ల మీ పబ్లిక్ ఇమేజ్ అనేటువంటిది మెరుగుపడి పరోక్షంగా వృత్తికి సహాయపడేటువంటి పరిస్థితి ఉంది, గమనించుకోండి. ఇక ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్స్, ఆర్థికంగా ఈ నెల మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నది. ఈ నెలలో ఈ 15 రోజులు మీ ధన లాభాధిపతి అయినటువంటి గురుడు 5వ ఇంట్లో త్రికోణ స్థానంలో అత్యంత బలంగా ఉండడం మీకు ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఆదాయం పెరిగి పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. యోగకారకుడైనటువంటి శుక్రుడు కూడా గురువుతోని కలవడం వల్ల నెల మొదటి వారం నుండి 3వ వారం వరకు మనకు ఆర్థికంగా చాలా కొంత అనుకూలంగా మాత్రం ఉంది. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల మాత్రము సంపాదించిన దానిని పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం అనేది గమనించుకోండి. మరి కుటుంబ జీవితానికి వస్తే ఈ యొక్క ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది.
ఆగస్టు 17 తర్వాత సప్తమాధిపతి సూర్యుడు బలపడడం వల్ల జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. అయితే 7వ భావంలో కేతు ఉండడం వల్ల అహానికి సంబంధించినటువంటి విభేదాలు రాకుండా చూసుకోండి. కొంత అహం కోపానికి పోకుండా చూసుకోండి ఇద్దరిట్లో. మరి 5వ ఇంట్లో గురుడు శుక్రుల కలయిక వల్ల మీ పిల్లల ద్వారా కూడా మీకు ఆనందము, పిల్లలకు సంబంధించినటువంటి ఏదో ఒక శుభ విషయాలు, పిల్లలకు సంబంధించి ఏమైనా వివాహం సెట్ అవ్వడం, పిల్లలు ఏమైనా కన్సీవ్ అవ్వడం, పిల్లలకు ఉద్యోగం రావడం, పిల్లలకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అలా శుభం ఏర్పడము, ఇది శుభవార్తలు వింటారు. ఇది గమనించుకోండి. మరి 2వ ఇంట్లో శని ఉండడం వల్ల మాటలలో కఠినత్వం తగ్గించుకోవాలి. అంటే కొంత కోపంగా మాట్లాడరాదు, ప్రశాంతంగా మాట్లాడాలి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో గమనించుకోండి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్టయితే ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ అవసరము. జన్మరాశిలో రాహువు మానసిక గందరగోళము మరి ఆందోళన కలిగిస్తాడు. అదేవిధంగా ముఖ్యంగా కుజుడు 8వ ఇంట్లో ప్రమాద స్థానంలో ఉన్నాడు. అందువల్ల వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనాలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ, కొత్త వాహనాలపై ఇంట్రెస్ట్ చూపెట్టడం కానీ ఇవన్నీ ఉంటవి. అందువల్ల వాహనాలు నడిపేటప్పుడు కూడా, యంత్రాలతో పనిచేసేటప్పుడు కానీ, ప్రయాణాలలో అత్యంత జాగ్రత్త అవసరము. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. చిన్న గాయాలైనా నిర్లక్ష్యం చేయొద్దు. సెప్టిక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా ఏదో చిన్నగా మనకు దెబ్బ తాకినా అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అవన్నీ చూసుకోవాలి. వ్యాపారంలో వ్యాపారస్తులకు ఇది మిశ్రమ సమయం అని చెప్పుకోవచ్చును. మరి ఆగస్టు 15 నుండి 17 తర్వాత 7వ అధిపతి సూర్యుడు బలపడడం వల్ల భాగస్వాములతో, వినియోగదారులతో సంబంధాలు మెరుగుపడి వ్యాపారము కూడా మెరుగుపడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇట్టి కుంభరాశి వారికి గమనించుకోండి. అదేవిధంగా మరి అయితే 8వ భావంలో కుజుడి సంచారం వల్ల ఆకస్మిక నష్టాలు లేదా అడ్డంకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెట్టుబడులకు ఇది సరైనటువంటి సమయం కాదు ఇట్టి కుంభరాశి వారికి. సెప్టెంబర్ నెల వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇక విద్యార్థులు, ఇది ఒక సువర్ణ అవకాశము. విద్యాస్థానమైనటువంటి 5వ ఇంట్లో విద్యాకారకుడైనటువంటి గురుడు యోగకారకుడితో అయినటువంటి శుక్రునితో కలిసి ఉండడం వల్ల చదువుపై ఏకాగ్రత కావచ్చును, ఆసక్తి విపరీతంగా పెరగడం కావచ్చును, పరీక్షలలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించేటువంటి యోగం కావచ్చును. అదేవిధంగా పోటీ పరీక్షలు రాసేవారు, విదేశీ విద్యల కోసం ప్రయాణించేటువంటి వారు తప్పక విజయం సాధిస్తారు అని చెప్పడం జరుగుతుంది. కనుక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహం సెటిల్ కాని వారికి సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సంతానం కాని వారికి సంతాన యోగం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఈ యొక్క కుంభరాశి వారికి మరి సలహాలు, పరిహారాలు అనుకుంటే ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా, రక్తదానం చేయడం వల్ల కుజుడి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా దేవునికి తైలాభిషేకం చేయడం లేదా పేదవారికి ఆహార దానం చేయడం ఎంతో మంచిది. మానసిక స్పష్టత కోసం ప్రతిరోజు దుర్గాదేవి యొక్క స్తోత్రం చదవడం ఎంతో అవసరము. అదేవిధంగా ప్రతి గురువారం పెద్దలను, గురువులను గౌరవించడం కానీ, చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు అరటి పండ్లు కానీ, ఏమైనా చక్కటి వస్త్రాలు కానీ, బ్రాహ్మణులకు కానీ దానంగా ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు. ఓం బ్రూం బృహస్పతయే నమః అనేటువంటి మంత్రాన్ని రోజు చదువుతుంది.